ఇలాంటి క్విక్గా ఈజీగా అయిపోయే పిల్లల లంచ్ బాక్సులకైనా లేదంటే మనకి ఎప్పుడైనా ఫీవర్ వచ్చి నోరు బాగాలేనప్పుడు లేదంటే కోల్డ్ అయినప్పుడు ఈ చలికి జలుబు అయినప్పుడు ఒకసారి ఈ రైస్ చేసుకొని తిన్నామంటే పుల్ల పుల్లగా కారకారంగా కమ్మగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఇక్కడ ఒక చిన్న కట్ట గోంగూర తీసుకొని నీట్గా కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ, ఒక 2 మిర్చి, అవి కూడా పొడవుగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు, ఒక రెండు ఎండుమిర్చి వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకొని అది బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారము, తగినంత ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వండి పెట్టుకున్న రైస్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ టైంలో ఉప్పు ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఒకసారి ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని మరో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని తీసేసుకున్నామంటే కమ్మటి గోంగూర రైస్ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. మార్నింగ్ పూట క్విక్గా అయిపోతుంది. ఇంకా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి.